మనం ఇది కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి మనం ఎలా ఫ్లో ఉంటుందని చూపెడతాం మీకు. సో ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్లో సో ఇనిషియల్గా మనము అప్లికెంట్ డీటెయిల్స్ ఎవరైతే మనం సబ్మిట్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నాము. సో ఈ అప్లికెంట్ డీటెయిల్స్ బేసికల్గా ఏంటంటే చీఫ్ ప్రమోటర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చీఫ్ ప్రమోటర్ అనేది సొసైటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దెర్ ఆర్ టూ యాక్ట్స్ ఉన్నాయి సొసైటీలో. ఒకటి 1964 యాక్ట్ ఉంది, ఇంకొకటి 1995 యాక్ట్ ఉంది. సో బేస్డ్ ఆన్ టూ యాక్ట్స్ మనం ఏ యాక్ట్ అనేది ఈ సొసైటీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది విత్ ఇన్ ద మండల్లో జరగవచ్చు, విత్ ఇన్ ద డివిజన్లో జరగవచ్చు, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో జరగవచ్చు. సో అంటే మనం ఒక డిస్ట్రిక్ట్లో, డివిజన్లో, మండల్లో ఎలా అయినా జరగవచ్చు. అలాగే డిఫరెంట్ మండల్స్లో, డిఫరెంట్ డివిజన్స్లో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో జరగవచ్చు. సో బేస్డ్ ఆన్ ఈ ఆపరేషన్ జరిగే కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఆపరేషన్స్ జరిగేది సపోజ్ డిఫరెంట్ మండల్స్ ఉన్నదంటే అది మనకు ఒక డిపార్ట్మెంట్లో ఒక యూజర్కి వెళ్తుంది. డిఫరెంట్ మండల్స్ అయినప్పుడు ఇంకొక యూజర్కి వెళ్తుంది. సో ఆ సెలెక్షన్ అనేది మనము సొసైటీ నుంచి ఎవరైతే సొసైటీ రిజిస్టర్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏరియా ఆఫ్ ఆపరేషన్ అనేది ఎయిదర్ ఇట్ ఇస్ ఎ స్టేట్ లెవెల్, ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఆర్ మండల్ లెవెల్, ఆర్ డివిజన్ లెవెల్, ఈ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్రస్ అనేది మెయిన్ ఆపరేషన్ హెడ్ ఆఫీస్ది అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆపరేషన్ ఏరియా, సో అది ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది, ఏ డివిజన్లో, ఏ మండల్లో. సో మల్టిపుల్ రికార్డ్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది ఎన్ని మీన్స్ ఆ సొసైటీ అనేది ఎన్ని ప్లేసెస్లో మనం యాడ్ చేస్తున్నాం అనేది. సో వన్స్ ఈ డీటెయిల్స్ యాడ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన కంప్లీట్ మెంబర్ డీటెయిల్స్ మనం యాడ్ చేయము. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం యాడ్ చేయాల్సింది ఇక్కడ ప్రమోటర్స్ లిస్ట్, చీఫ్ ప్రమోటర్ నేమ్ మట్టికి యాడ్ చేస్తాం. సో members can be more than 1000 or any number. So we are capturing only chief promoters and promoters for the society. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ చీఫ్ ప్రమోటర్ కానీ ప్రమోటర్ డీటెయిల్స్లో వాళ్ళ నేమ్స్ ప్లస్ వాళ్ళ కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి మనము పేమెంట్ చేశాక ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము డిపార్ట్మెంట్కి పాస్ అయిపోతుంది. సో వన్స్ ఈ అప్లికేషన్ మనకు డిపార్ట్మెంట్ సైడ్ పోస్ట్ చేశాక డిపార్ట్మెంట్ సైడ్ ఈ డిసిషన్ తీసుకునేదంటే 1964 యాక్ట్ ప్రకారము డిఎల్సిఓ డిసిషన్ తీసుకోగలుగుతాడు. 1995 యాక్ట్ ప్రకారము డిసిఓ యాక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతాడు. సో ఎనీథింగ్ సపోజ్ నెక్స్ట్ డే 2 డిస్ట్రిక్ట్స్లో ఉందనుకోండి, 2 డిస్ట్రిక్ట్స్లో ఉన్నప్పుడు డిసిఓ కెన్ ఫార్వర్డ్ టు ద రిజిస్టర్. సో రిజిస్టర్ డిజిగ్నేషన్ అనేది హై ఫర్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. సో తన అప్రూవల్ వచ్చాకే నెక్స్ట్ డిసిఓ కెన్ రిజిస్టర్ ద సొసైటీ. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాక మనకు ఇష్యూన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, దిస్ ఇస్ సెకండ్ సర్వీస్. సో ఈ సర్వీస్లో ఏంటంటే డూప్లికేట్ ఆఫ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి గురించి ఈ సర్వీస్ యూజ్ చేస్తాము. ఇందులో మనము మెయిన్ క్యాప్చర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది, సొసైటీ నేమ్, యాక్ట్, విచ్ యాక్ట్ అండ్ ఆల్సో ఇయర్. సో ఇన్కేస్ మనకు దీస్ ఆర్ ద 2 మ్యాండేటరీ ఫీల్డ్స్, యాక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఇయర్. సో బేస్డ్ ఆన్ ఈ ఫీల్డ్స్ క్యాప్చర్ సపోజ్ నెక్స్ట్ టైం మనము ఓన్లీ ఇయర్ ఎంటర్ చేసామంటే ఆ ఇయర్లో రిజిస్టర్ అయిన ఆల్ సొసైటీ ఇన్ఫర్మేషన్ మనకు లిస్ట్ కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్కి వెళ్ళిపోయి పేమెంట్ ఫినిష్ చేశాక డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది మనకి ఇక్కడ. సో సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది కేటగిరీ ఏ సర్వీస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ 1995 యాక్ట్స్. సో ముందు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీలో దెర్ ఆర్ 2 యాక్ట్స్ ఆర్ దేర్. One is 1964 and other one is 1995 యాక్ట్. సో ఎవరైనా మధ్యలో మార్చాలనుకుంటే ఒక యాక్ట్ నుంచి ఇంకో యాక్ట్ మారాలనుకుంటే అప్పుడు ఈ సర్వీస్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ మనము ఎగ్జిస్టింగ్ రిజిస్టర్ అయిన సొసైటీని మనం ఫెచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సొసైటీ డీటెయిల్స్ మనము ఫెచ్ చేసుకొని ఇందులో మనం ఈ కన్వర్షన్ ఆఫ్ యాక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మనము కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి సబ్మిట్ చేశాక ఇది మళ్ళీ సేమ్ మనకు రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఎలా అయితే డిపార్ట్మెంట్ యూజర్స్కి వెళ్తుందో ఇది కూడా అలాగే సేమ్ 1964 యాక్ట్ అయితే డిఎల్సిఓ డిసిషన్ తీసుకోగలుగుతాడు, 1995 అయితే డిసిఓ డిసిషన్ తీసుకోగలుగుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ బైలాస్. సో ఈ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ బైలాస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు పీరియాడికల్లీ మనము డిపార్ట్మెంట్కి సబ్మిషన్ చేస్తుంటారు. సో ఆ పీరియాడికల్ సబ్మిషన్ చేసేవి మనం ఆన్లైన్ త్రూ బైలాస్ కూడా సబ్మిట్ చేయగలుగుతాము. సో ఫస్ట్ మనము సొసైటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ సెలెక్ట్ చేశాక ఆ బైలాస్ సంబంధించింది డాక్యుమెంట్ స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశాక సేమ్ ప్రొసీజర్ విచ్ రిజిస్ట్రేషన్ ఆర్ అమెండ్మెంట్ ఆఫ్ కన్వర్షన్ యాక్ట్ ఎలా జరుగుతుందో అలాగే బైలా కూడా సేమ్ అలాగే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ బైలా. సో ఇది కూడా బైలాకి కాపీ తీసుకోవడము ఇట్ ఇస్ ఏ కేటగిరీ ఏ సర్వీస్. ఇందులో మట్టి మనం 5 సర్వీసెస్ మటుకి ఇప్పుడు ప్రస్తుతం లాంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 సర్వీసెస్ ఫ్యూచర్లో మనము లాంచ్ చేయబోతున్నాం. సో మీకు ఎనీ డౌట్స్ మీకు ఏదైనా ఉంటే మన డిపార్ట్మెంట్ నుంచి మన నందకిషోర్ సార్ వచ్చారు, సో మీరు ఏమైనా అడగచ్చు.